జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని శామీర్పేట్లో మాజీ ఎంపీటీసీ డప్పు సాయిబాబు తన తండ్రి అయిన డప్పు భిక్షపతి జ్ఞాపకార్థం ఉచిత వైకుంఠ రథం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మార్కెట్ చైర్మన్ నరసింహులు యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆర్టీఏ నెంబర్ జైపాల్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డప్పు సాయిబాబు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనతో ఉచిత వైకుంఠ రథం ఇప్పించడం జరిగిందన్నారు. ఉచిత వైకుంఠ రథం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శామీర్పేట్ మాజీ సర్పంచ్ కిషోర్ యాదవ్, నరసింహారెడ్డి, అలియాబాద్ మాజీ సర్పంచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. శామీర్పేట గ్రామంలో ఉచిత వైకుంఠ రథం మా ట్రస్ట్ నుంచి ప్రజలకు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకునే భాగంగా ఈరోజు సేవా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా సేవా కార్యక్రమం ప్రజలందరికీ మీడియా ముఖంగా చేరాలని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ఉదయపూర్వక నమస్కారం. నాన్నగారి జ్ఞాపకార్థంగా వైకుంఠ ధామం ప్రారంభించడం చాలా సంతోషం. సేవగుణం కొందరికే ఉంటది. అలాంటి సేవగుణం సాయిబాబుకు రావడం చాలా అదృష్టం. ఇంకా సేవ చేయాలని కోరుతూ మనస్ఫూర్తిగా పార్టీలో రథయాత్ర మన ఎక్స్-ఎంపీటీసీ డప్పు సాయిబాబా గారు వాళ్ళ నాన్నగారైన డప్పు భిక్షపతి జ్ఞాపకార్థం కోసము ఈ రథం తయారు చేయడం జరిగింది. ఈరోజు అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉన్నంత మాత్రం దిల్లు ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈరోజు ఒక మంచి ఆలోచన మేరకు వచ్చి మా శామీర్పేట్ గ్రామానికి, అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గ్రామాలకు అందరికి కూడా సేవలు అందిస్తూ, అదేవిధంగా గత తను ఎంపీటీసీ అయిన సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తూ, తదుపరి కూడా రాబోయే రోజులకు కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా గాని సేవలు అందిస్తూ గ్రామానికి గాని మంచి పేరు తెచ్చుకోవాలని శుభముఖంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సేవా దృక్పథంతో శామీర్పేట గ్రామానికి మున్సిపాలిటీకి 15 యాత్ర వెహికల్ ఇవ్వడం జరిగింది.